అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే గురువు ప్లస్ శని అంటే అండి, మన జన్మజాతకంలో మన యొక్క D1 చార్ట్లో ఎవరికైనా గురువు ప్లస్ శని యొక్క గ్రహ చేరిక ఉంటే వాటి యొక్క లక్షణాలు వచ్చేసి మనం ఇక్కడ తెలుసుకుందాం అండి వచ్చేసి. ఫస్ట్ ఏంటి సార్ ఈ గురువు ప్లస్ గ్రహ చేరిక లక్షణాలు అనేసి నేను ఒక మిక్స్ చేశానండి. వచ్చి బ్యాచ్ 1 ఆన్లైన్ క్లాస్ పోయి అంటే రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ కాపీ చేయడం మర్చిపోయాను నేను. అంతా చేసి చూడండి, అవి 5 రూల్స్ ఉన్నాయండి గ్రహచేర కంటే ఏమేమి రూల్స్ అని. ఒక్క నిమిషం అండి. ప్లానెట్ కంజంక్షన్ దీంట్లో చూద్దాం ఉండాల. చూడండి సార్ రూల్స్ వచ్చేసి. ఫస్ట్ గ్రహ చేరిక యొక్క రూల్స్ మనకు తెలిసి ఉండాలని వచ్చేసి ఎన్ని విధాలకు సార్ గ్రహ చేరిక యొక్క ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి సార్. ఎప్పుడు వచ్చి మనం దీన్ని తీసుకోవచ్చు, ఇక్కడ వేసుకుందాం సార్ వచ్చి. ఇప్పుడు గురువు శని గ్రహ చేరిక యొక్క ఫలితాలు ఇక్కడ ఇచ్చినామండి. మనకు జన్మజాతకంలో గురువు శని కలిసి ఉంటేనా సార్ లేదంటే కాదా అంటే అది కూడా ఉందండి వచ్చేసి. ఇక్కడ రాహుకు సూర్యుడికి ఇచ్చినాను, కానీ వచ్చి మీరు అర్థం చేసుకోండి సార్. ఇక్కడ D1 చార్ట్ ప్రకారంగా గ్రహ చేరిక 100% ఉంటుందండి. అంటే డైరెక్ట్గా D1 చార్ట్లోనే గురువు శని కలిసి ఉంటారు. నేను ఇక్కడ రాహు ఇచ్చాను, వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. గ్రహ చేరిక ఇట్లా ఇట్లా ఉంటుంది సార్ వచ్చేసి. తర్వాత దృష్టి, పరస్పరంగా దృష్టి ఉన్నా కూడా ఉంటుంది సార్. దానికి 20% రిజల్ట్స్ ఉంటాయండి. తర్వాత డిగ్రీ సిస్టమ్ ప్రకారంగా 20% ఉంటుందండి. అంటే డిగ్రీస్ +or -3. ఇప్పుడు సూర్యుడు 10 అంటే రాహు 13 ఉన్నాడండి. అప్పుడు సూర్యుడు 10 అంటే రాహు అంటే డిఫరెన్స్ కానీ 3 డిగ్రీలు ఉంటుందండి. అట్లున్నా కూడా అది గ్రహచర్య కింద వస్తుందండి. తర్వాత మనకు నక్షత్రం ప్రకారం అండి. అంటే రాహు వచ్చేసి సూర్యుడు వచ్చి రాహు నక్షత్రంలో ఉన్నా కూడా గ్రహచర్య కింద అవుతుందండి. అప్పుడు గురువు కూడా అదే మాదిరిగానే ఇక్కడ వచ్చేసి గురువు శని తీసుకుంటే మనం ఇక్కడ గురువు శని సేమ్ ఇంతేనే ఇక్కడ. అప్పుడు గురువు వచ్చేసి శని నక్షత్రంలో ఉంటే కానీ శని వచ్చి గురు నక్షత్రంలో వాళ్ళిద్దరు పరివర్తన అయినా కూడా దాన్ని మన గ్రహచర్య కిందే తీసుకుంటామండి. దానికి కొంచెం ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని మనకు కూడా వచ్చేసి అదే అనమాట వచ్చేసి మనం హిడ్డన్గా ఉంటాయి. D1 చార్ట్లో అంటే బాగా తెలుస్తుందండి. ఈ డిగ్రీస్ ప్రకారంగా దృష్టి ఉంటే కొంచెం ఉంటుందన్నమాట. అప్పుడు ఈ ఫలితాలు తెలుసుకోవాల్సి వచ్చి. చూడండి, గ్రహం కలిస్తే ఒక పాయింట్ ఎక్కువ ఫలితాలు ఉంటాయి. దృష్టి ఉంటే 25% ఉంటాయి. డిగ్రీస్ ప్రకారంగా గురువు శనికి D1 చార్ట్లో గ్రహ స్థితిలో +or-3 డిగ్రీ డిఫరెన్స్ ఉంటే గురువుకి శనికి ఉంటుంది. నాలుగో పాయింట్ ఏంటంటే నక్షత్ర ప్రకారము గురువు వచ్చి శని నక్షత్రంలో ఉన్న శని వచ్చి గురు నక్షత్రంలో అయినా కూడా ఉంటుందండి వచ్చేసి. ఏంటి సార్ స్పెషల్ దీంట్లో అంటే చూడండి, శని అనేది 2.5 సంవత్సరం అండి. గురువు అనేది 1 ఇయర్ కదండి. ఒక రాశి మారుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటే చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే కాల కాల కాలపురుష కాలపురుష చక్రం ప్రకారం మనకు 10వ స్థానం అధిపతి 11వ స్థానం అధిపతి శని అనండి వచ్చేసి. ఓకే అండి, ఇట్లా బాక్స్ చూడండి ఇక్కడ. శని మకర కుంభరాశిలో కదండి శని అండి. గురువు వచ్చేసి 12 అండి, 9 12 అనమాట గురువు. 9 12 గురువు. అప్పుడు ఇది కలిసి ఉంటే చాలా మంచిది సార్ వచ్చేసి ఇది. ఏ విధంగా మంచిది సార్ అంటే బిజినెస్ పరంగా అండి, జాబ్ కానీ బిజినెస్ కానివ్వండి, ఈ గురువు శని వాళ్ళకు చాలా డెవలప్ అవుతుంది సార్ వచ్చేసి వీళ్ళకు. ఎప్పుడు సార్ వస్తుందంటే ఈ యొక్క దశ అంతర్దశ జరిగినప్పుడు అండి వచ్చేసి వాళ్ళకు. దశ అంతర్దశ, దశలో కానీ అంతర్దశలో కానీ శనిలో గురువు, గురువులో శని, ఇది ఒక పాయింట్ అండి. తర్వాత గోచార ప్రకారం తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రస్తుతము ఇది జన్మజాతకం అండి. ఒక వ్యక్తికి కుంభరాశిలో గురువు ఉన్నాడండి. ఇది వృషభ రాశిలో శని ఉన్నాడు. అట్లా తీసుకుంటే ఇప్పుడు గోచార శని కుంభరాశిలో ఉన్నాడు కదండి. అప్పుడు గోచార శని గురువు పైన వెళ్తారు కదండి. అప్పుడు వెళ్ళినప్పుడు గోచార ప్రకారంగా ఈ 2.5 ఇయర్స్ను వాళ్ళ బిజినెస్ జాబ్ బాగా డెవలప్ అవుతుందండి. శని అంటే వ్యాపారం అండి, గురువు అంటే ఎంకరేజ్ చేయడం అండి. వ్యాపారం బాగా డెవలప్ చేసుకుంటారు సార్ వచ్చేసి. జాబ్లో కూడా అంతే, కష్టపడి పని చేసి పైకి వెళ్ళిపోతారండి. అదనమాట. నెక్స్ట్ గోచార గురువు ఇక్కడ చూడండి, ఇక్కడ జన్మజాతకంలో శని ఉన్నాడండి.
గోచార గురువు జన్మజాతకంలో శనిపైన వెళ్ళినప్పుడు 1 ఇయర్ ఉంటుందండి. ఈ 1 ఇయర్ కాలంకు ఫలితాలు ఉంటాయండి. ఇది గోచార ప్రకారంగా, ఇది వచ్చేసి దశ అంత దశ ప్రకారం అండి వచ్చేసి. సో ఇది శనిలో గురువు, గురువులో శని ఈ టైంలో వచ్చేసి మనకు ఫలితాలు ఇస్తుంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఇది అది ఎప్పుడు అర్థం చేసుకోండి సార్. మన ఛానల్ ఏంటంటే సార్, ఫస్ట్ పాయింట్ ఒక గ్రహము గ్రహం పైన వెళ్ళినప్పుడే ఫలితం ఇస్తుందండి. ఇది గోచారం అండి. ఇది మన జన్మజాతకము. ఒకే రాశిలో గోచారం జన్మజాతకంలో కలిసినప్పుడే మనకు ఫలితం ఉంటుందండి. నెక్స్ట్ గోచార శని ఇక్కడ పోయినాడు అనుకోండి, ఇక్కడ గ్రహం లేదు కదా సార్ ఈ జాతకానికి, అక్కడ ఫలితం ఏమి ఉండదండి. అప్పుడు శని అనే గ్రహము మనకి ఏ ఫలితం ఇవ్వడో గోచార ప్రకారంగా అనేట్టుగా అర్థం అండి. సో ఇప్పుడు మన ఫలితాలు ఒక గ్రహం మీద తీసుకుంటారు సార్. అందరూ 9 గ్రహాలు ఉన్నాయి సార్. 9 × 9 కలిస్తే 81 ఫలితాలు వస్తాయి సార్. అన్ని తీసుకోవాలండి వచ్చేసి. అట్లనమాట. సో వీళ్ళకు శని అంటే తెలుసు కదా సార్, జాబు ఆర్ బిజినెస్. సో వీళ్ళకి ఎక్కువ గురువు ఏం చేస్తారంటే ఉత్సాహపరుస్తారండి. సో లాజిక్ ఏంటంటే గురువు ఏ గ్రహంతో కలిసి ఉన్నా కూడా ఆ గ్రహ కారకత్వాలను ఉత్సాహపరుస్తాడు అంతే ఆలోచించండి. ఇప్పుడు గురువు బుధుడితో కలిసి అనుకోండి, జ్యోతిష్యం ఫీల్డ్లో జ్యోతిష్యం నేర్చుకుని ఉత్సాహపరుస్తారండి. బుధుడు అంటే జ్యోతిష్యము, గురువు అంటే ఉత్సాహపరచడం అట్లా. సో శని అంటే వ్యాపారం కాబట్టి వ్యాపారం చేయి చేయని వాళ్ళకి ఉత్సాహపరుస్తారండి అట్లా. సో శని అంటే సొంత ఊర్లో పూర్వీక స్థానం ప్రజలను ఎక్కువ ఇష్టపడతారండి. వీళ్ళు బాగా గురువు శనుడు గ్రహ పూర్వీకులు టెంపుల్కి డొనేట్ చేయడం కానీ, టెంపుల్ విషయాల్లో పాల్గొనడం కానీ, బాగా పేరు ప్రతిష్ట అన్నీ బాగుంటాయి సార్ వీళ్ళకి వచ్చేసి సొంత ఊర్లో. నెక్స్ట్ వీళ్ళకి మొదటి సంతానం కలిగినాక బిజినెస్ డెవలప్లో మంచి అభివృద్ధి అయితే కలుగుతుంది సార్ వీళ్ళకు. ఎక్కువ తర్వాత వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. సింపుల్ అండి. గురువు శని ఉంటేనే ఫస్ట్ సంతానం కలిగిన తర్వాత ఒకసారి ఉంటుంది. తర్వాత మీరు తాత అయినా ఒకసారి ఉంటుంది. అంటే మీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత ఒక అభివృద్ధి అండి. ఎవరైనా చూడండి సార్, నాకు గురు శని ఉంది, మీ ఫస్ట్ సంతానం అమ్మాయిన అబ్బాయిని కలిగిన తర్వాత చూడండి ఎలా ఉంటుందండి. ఇది చూడండి సార్, ఇది శని 10, 11 కాబట్టి ఇది లాభం ఉంటేనే కష్టపడి పనిచేస్తుంది సార్. అదేనండి శనికి మెయిన్. ఆ బిజినెస్లో లాభం 11వ స్థానాధిపతి లాభం ఉంటేనే కష్టపడి పనిచేస్తుంది. అప్పుడు గురువు ఎంకరేజ్ చేస్తారండి. అందుకు వచ్చేసి గ్రహ చేరిక. సో అప్పుడు వీళ్ళు 12వ స్థానాధిపతి ఇక్కడ కాలపురుష చక్ర ప్రకారం గురువు కాబట్టి, సో వీళ్ళు బాగా డెవలప్ చేసుకుంటారు సార్ బిజినెస్ను. సంతోషంగా బిజినెస్ కోసము సంతోషంగా ఖర్చు పెట్టి వీళ్ళకు బాగా బిజినెస్ డెవలప్ చేస్తారండి. వచ్చిన డబ్బులంతా మళ్ళీ బిజినెస్ మీద పెట్టడము, లాభం వస్తుంది కదా, కష్టపడతారండి. ఫస్ట్ హార్డ్ వర్క్ ఉంటుంది, కష్టపడతారు. లాభం తక్కువ ఉంటుందండి. తక్కువ మార్జిన్లో చేసే వ్యాపారస్తులంతా గురువు సెంటర్ చూడండి సార్ మీరు కావాలంటే. మార్జిన్ తక్కువ పెట్టుకొని వీళ్ళు వ్యాపారం స్టార్ట్ చేస్తారండి. ఓపిక్గా ఉంటారు సార్ వచ్చేసి. అది వీళ్ళు డెవలప్ చేసుకుంటారు అనమాట ఓపిక్గా. శని అంటే స్లోగా సార్. స్లో చాలేమనుకుంటారు సార్ ఇలా. 5% నాకు మార్జిన్ చాలు, 20% చాలు, 30% చాలు అని బిజినెస్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరంటే ఈ గురువు శని సార్. మీకు కావాలంటే ఎవరైనా చూడండి, కింద కమెంట్ చేయండి. మంచి వ్యాపారస్తులకి ఈ కండిషన్ ఉంటుంది సార్. జన్మజాతకంలో గురువు శని కలిసి ఉండాలి, గురువు శని దృష్టి ఉండాలి, లేదంటే గురువు శని సేమ్ డిగ్రీస్ అయినా ఉండాలి, లేదంటే +/- 3 డిగ్రీస్లో ఉండాలి సార్ వచ్చి. తర్వాత గురువు శని నక్షత్రంలో ఉన్నా కూడా, శని గురువు నక్షత్రంలో ఉన్న నక్షత్ర పరివర్తన అయినా కూడా ఆ లక్షణాలు అయితే ఉంటాయని వచ్చేసి. సో ఇంతే సార్ ఆన్సర్ వచ్చేసి. ఇంకా గోచార ప్రకారం చెప్పాను ఫలితాలు ఎప్పుడు వస్తాయని. తర్వాత దశ అంత దశలో కూడా చెప్పాను. ఎవరికైనా అస్ట్రాలజీ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే, ఈ కోర్సెస్ కొనుక్కోవాలనుకుంటే అన్ని రికార్డు వీడియోస్ ఉన్నాయి సార్ మన దగ్గర. నాకు జ్యోతిషం బాగా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఈ వీడియోస్ తీసుకోవచ్చండి. కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3, 4, కోర్స్ 5, కోర్స్ 6, 7 ఒకటి ఉందండి. సో ఇది డీటెయిల్స్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు వచ్చి. సో గురూస్ అనేది ద బెస్ట్ గ్రహ చేరికండి వచ్చేసి దానిలోనే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.